దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారండి కూటమి ప్రభుత్వం. రైట్. చందు గారు, ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు కూడా వస్తారంట, ఇవ్వచ్చు కదండి. మీరు కూడా అంత మంకుబట్టుతోటి లేదు, అసలు ఇచ్చే ప్రసక్తే లేదు, వాళ్ళకి 10% లేదంటున్నారు. సరే, మానవీయ దృక్పథంలో చూడండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీలో అన్ని చర్చలు సఫలంగా సాగుతాయి, లేకపోతే ప్రజా సమస్యల్ని అధికార పక్షం దృష్టికి తీసుకొస్తారు. ఈ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది కదా. ప్రతిపక్ష హోదా ప్రజాపక్షం మాట్లాడే రైట్సే లేకుండా ఈ రోజున వీళ్ళు బయటికి రాకుండా ఇళ్లలో దాక్కున్న వాళ్ళకి ఏ హోదా ఇస్తారండి? అసలు ప్రజాపక్షాన్ని పోరాడి ఈ రోజున మరి అరకు ఎమ్మెల్యే అయ్యాడండి, పాడేరు ఎమ్మెల్యే అయ్యాడు, ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే అయ్యాడు, పొంగనూరు ఎమ్మెల్యే అయ్యాడు. మరి పులివెందులు పులి అని చెప్పుకున్న ఈ పులి ఏమైందండి? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మెల్యేలు అందరూ. రాజంపేట ఎమ్మెల్యే ఏమయ్యాడు, దర్శి ఎమ్మెల్యే అయ్యాడు, బద్వేలు ఎమ్మెల్యే. అంటే వైసీపీ ఎంత వ్యతిరేకతలో కూడా వీళ్ళు చేసిన అవినీతి తెలిసి, దుర్మార్గం తెలిసి, ఇలా ఏదైతే ధర్మకాండంగా ఉన్న రాష్ట్రాన్ని అధర్మంగా చేసినటువంటి ఈ నాయకుల్ని కూడా ఎంత అవినీతిలో కూడా ప్రజలు వీళ్ళకి పట్టం కట్టారు. ఈ ఒక 11 నియోజకవర్గాలు ఇంకా నమ్మి వీళ్ళ మీద నమ్మకం ఉంచి, కనీసం ఆ నమ్మకం ఉంచినందుకు ఈ ఒక నియోజకవర్గ పరిస్థితుల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించే ఆలోచన విధానమైనటువంటి ఏకైక దుర్మార్గ పార్టీ ఏంటంటే ఈ వైసీపీ పార్టీ. మరి ఈ రోజు ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలంటే ప్రతిపక్ష హోదా మరి మీరు ఎంత చెప్పారు, అది వాస్తవమైన ఖచ్చితంగా వీడియో కూడా మరి రామారావు గారు చూడాలి. మరి 109 ఏదో పార్లమెంట్ లో ఉందండి, ఇక్కడ మనకు లేదన్నారు. మరి పార్లమెంట్ లో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు గారు మీ 5 ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తే నీ కనీసం ప్రతిపక్ష హోదా ఎవరన్నారు అంటే 5 తీసుకుంటే అప్పటికి టీడీపీలో 18 మంది ఉంటారు. అంటే 18 మందికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఈ 11 మందికి ఏ రకంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు చెప్పండి ఒకసారి విజయ్ గారు. మరి బొమ్మ రామారావు గారు మాట్లాడతారు ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క పనులు ఏదైతే కట్టారో వాటి మీద జీతాలు తీసుకొని, అంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంది ఇటువంటి. ఎలా అంటే కింద ఆఫీసర్కో పైన ఆఫీసర్కో చెప్పి ఏమంటే నేను మీకు ఏదైనా చూస్తాను, ఫార్మాలిటీ ఇస్తాను, నీ సంతకం పెట్టి వెళ్ళిపోతాను, పై అధికారి వస్తే కనుక ఇప్పుడే నేను బయటకు వెళ్ళాను, టిఫిన్కి వెళ్ళని చెప్పండి, టీకి వెళ్ళని చెప్పండి, రాడు గైహాజరు అయిపోయి ఏదో పని మీద బయటకు వెళ్ళి జీతం దొబ్బడానికి మాత్రమే ఇటువంటి ఉద్యోగాలు చేస్తారు. అదే పని ఈ రోజు దొంగచాటుగా దొంగలైండు. వాస్తవంగా గత ప్రభుత్వాన్ని దొంగలని చెప్పి తరిమి కొట్టారు. కానీ ఈ 11 మందిని కూడా ఇంకా తీసుకొచ్చి ఏదో ఒక దగ్గర పెడితే మూటగా ఇప్పటికి కూడా మేము దొంగలమే, మేమేమి మా 11 మందిని తీసుకొచ్చారని చెప్పి మేమేమి మామూలు సామాన్యులం కాదని చెప్పి ఇంకా నిరూపించుకుంటున్నారు. ఈ రోజు అసెంబ్లీ లేకుండా కేవలం ప్రజల సొమ్ము దోచుకున్నంతకాలం దోచుకున్నారు. ఈ రోజు ఇంకా ఈ ప్రజలు ఏవైతే పనులు కడుతున్నారో ప్రజా సొమ్ముని వృధా చేయడంలో దిట్టైనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మరి ఈ రోజు పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నీ నియోజకవర్గంలో సమస్యలు లేవా? బహిరంగంగా వద్దాం, నీ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి మేము బయటకు చేస్తాం, తీసి సమస్య లేదని చెప్తావా అని బహిరంగ చెప్పండి. లేకపోతే పొంగనూరు మరి పెద్దిరెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం. అలాగే పాడేరు వెళ్దాం. అరకులో సమస్యలు లేవా? ఎక్కడ లేవు. దర్శిలో లేవా? బద్దిలో లేవా? రాజంపేటలో, ఎర్రగొండపల్లిలో లేవా? ఎక్కడ లేవు చెప్పండి. వీళ్ళు గెలిచే ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. కనీసం ఆ సమస్యలు తీర్చి ప్రజల పక్షాన్ని ఉంటే రానున్న రోజుల్లోనైనా మనకేమైనా అవకాశం ఉంటుందని చెప్పి అసలు దూరదృష్టి కూడా లేనటువంటి దుర్మార్గ పాలన చేసేటువంటి వైసీపీ నాయకులు వీళ్ళు. ఎందుకంటే ఈ రోజు ప్రజాపక్షాన్ని మాట్లాడే రైట్స్ ఉన్నప్పటికి కూడా రావట్లేదు వీళ్ళు. కేవలం ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదో 14వ తారీఖున 11 మంది హాజరయ్యారు. ఎందుకంటే గవర్నర్ గారు వస్తున్నారు, అడ్వాన్స్ చేసుకున్నారు, మేము ఇక్కడ ఉండము, మాకు ఇలా న్యాయం జరగలేదు, మాకు ప్రతిపక్ష హోదా లేదు, ఏదో చిన్నపిల్లలు నేను స్కూల్కి వెళ్ళాను నాకు చాక్లెట్లు లేదు అన్నట్టు ఈ రకంగా మానేశారు. తర్వాత ఒక 5 వచ్చారు, తర్వాత ఒకరు వచ్చారు, ఇప్పుడు ఇక రావట్లా. కేవలం జీతం పట్ట కట్టెన్స్. అది కూడా చెప్తాండి, ఇది కూడా కేవలం ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రావడానికి కూడా కారణం ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకి భయపడి ఎక్కడైతే వీళ్ళని సభ్యత్వం రద్దు చేస్తారనే భయంతోనే ఆ రోజు వచ్చారు. ఈ రోజు కూడా సంతకాలు పెడతారు తప్పించి కేవలం 60 రోజులు రాకపోతే ఆర్టికల్ 101 లో ఉన్నటువంటి చట్టం ప్రకారం వీళ్ళని గైహాజరు చేసి వీళ్ళు డిస్మిస్ చేసేసి వీళ్ళ యొక్క శాసన సభ్యత్వాన్ని ఎమ్మెల్యేలది రద్దు చేస్తారన్న భయంతో ఏదో మనం 1 రోజు వచ్చినా 2 రోజులు వచ్చినా మళ్ళీ మనకి ఈ యొక్క అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలను ఇప్పుడు దాకా రాష్ట్రానికి ప్రజలందరూ మోసం చేశారు. ఇప్పుడు ఈ 11 నియోజకవర్గాల ప్రజలను కూడా మోసం చేసే పరిస్థితిలోనే ఉన్నారు తప్పించి వీళ్ళు ప్రజల పక్షాన మాట్లాడితే కనుక వీళ్ళ సమస్యలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందే ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, మేము వ్యక్తిగత కక్షలకు వెళ్ళాం, ప్రజా సమస్యలే పోరాడతాం అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ గెలిచినటువంటి కూటమి అభ్యర్థులు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా
ఏ పార్టీ నుంచి వచ్చిన సమస్యను వస్తే ఆ సమస్య పరిష్కారం వైపు చూడండి తప్పించి గతంలో వాళ్ళు మనకు పార్టీకి పని చేయలేదని చెప్పు కానీ లేకపోతే వేరే పార్టీలో పని చేశారని కూడా మీరు ఎక్కడో కూడా వ్యక్తిగత కష్టాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకని సమస్య మీద పోరాటలేదని చెప్పని మరి వైసీపీ నాయకులు మేము అడుగుతున్నాం. ఒకటే చెప్తున్న ఈ వైసీపీ నాయకులకి ప్రజాస్వామ్యం వృధా చేయకుండా ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి వచ్చి మీ యొక్క ప్రజాగలాన్ని ఇప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు తప్పు చేస్తే నిలదీయమని మా నాయకులు అడుగుతున్నారు. మీరు సరిగ్గా పని చేయకపోతే అడగండి, లేకపోతే మీరు తప్పులు చేస్తే నిలదీయండి, మీరు చేయాల్సిన పనులేంటో మాకు తెలియచేయండి, మాకు లేకపోవాలి మాకేం సలహాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా వీళ్ళు రాలేని పరిస్థితి చూస్తుంటే ఈ దుర్మార్గ పాలన ఎటువంటిది చేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడే ప్రజలకు అర్థమవుతుంది. కనీసం ఆ 11 కూడా రాబోయే రోజుల్లో రావు. ఎందుకంటే 151 ఉండేది, మధ్యలో 5 తీసి 11 ఉంచారు. రాబోయే రోజుల్లో మరి 11 కూడా తీసి 0 పెడతారు, లేకపోతే 1 0 పెడతారు కూడా వాళ్ళ నాయకులే తెలుసుకోవాలండి. అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడితే రాబోయే రోజుల్లో కనీసం 1-2 సీట్లు ఉంటాయి, కానీ లేకపోతే మీకు కనీసం ప్రజలు మీ పార్టీ జెండా మొత్తానికి పీకేసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రైట్. మనతో పాటు విశ్లేషకులు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి.